అందరూ నమస్కారం. నేను గతంలో పలుమార్లు ఇదే విషయం హైలైట్ చేశాను. నా చావుకు పలానా వాళ్ళు కారణం అని రాసి పెట్టి చనిపోతే, అసల రీజన్ ఏంటి అన్నది కూడా మీరు చెప్పినా, చెప్పకపోయినా, అవతల వాళ్ళు ఏ రకం కారణం అని చెప్పేసి పోలీసులు జస్ట్ రఫ్‌గా ఎంక్వైరీ చేస్తారు. ప్రాపర్‌గా రీజన్స్ లేవనుకోండి వదిలేస్తారు. అసలు కొన్నిసార్లు పట్టించుకోరు. అట్లాంటిది మనకు తెలిసిన మన చుట్టుపక్కల వాళ్ళ విషయంలో మనం రాస్తానంత మాత్రంగా పట్టించుకుంటారు. లేదా అసలు వదిలేస్తారు. నా చావుకు ప్రధాని మోడీ కారణం. మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టొద్దు. నా అంత్యక్రియలు వచ్చేసి ఎప్పటిలాగే అందరిలాగే చేయండి అని చెప్పేసి పిట్ల వంశీ, రాచర్ల గొల్లపల్లి గ్రామం, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, రాచర్ల గొల్లపల్లి ఆ గ్రామం. పిట్ల వంశీ అనే కుర్రాడు రాసి, అది కూడా ఏంటి, ఇది ఉంది కదా మన స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ ఉంది కదా, ప్రజెంట్ నడుస్తుంది సార్, అందులో ఎన్యూమరేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద రాశాడు. రాసి ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? తన చావుకు మోడీనే కారణం. ఎందుకు కారణం? రీజన్ ఏంటి? మోడీ ఏమన్నా యాప్లో జాయిన్ అవ్వమని ఆ యాప్లో జాయిన్ అయ్యాక డబ్బులు ఏమైనా పోయినాయా? సో నేను చెప్తున్నాను కదా, మరలా బ్రతికి ఉన్నప్పుడే ఏంటి అన్నది అన్నీ చెప్పగలగాలి. కానీ చనిపోతూ పలానా రాసేసి ఇక వాళ్ళే కారణం నేను చెప్పి నీకు వాళ్ళ పని అయిపోయింది అనుకుంటూ ఉంటే మీ జీవితం మీరు ఎండ్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీకి లేనిపోయిన కష్టాలు మిగులుస్తూ ఉన్నారు. అసలు అది అబ్బాయి రాశాడా, ఎవరైనా రాశారా, ఇతను చావు కారణం ఏంటి, ఏదైనా అప్పులు పాలయ్యాడా, లవ్ అఫేరా, లేకపోతే ఏంటి? పోలీసులు విచారణ మొదలెట్టున్నారు. బట్ మ్యాక్సిమం పక్కన పడేస్తారు. అది ప్రాపర్ వేలో ఏదైనా లీడ్ దొరికితే ఓకే, లేకపోతే ప్రధాని మోడీ కారణం ఏంటి తన చావుకి అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఇది మోడీ దగ్గర కూడా బాదు, అసలు బీజేపీలో పట్టించుకోరు. అర్థం చేసుకోండి ప్లీజ్. కొంచెం తెలివిగా ఉండండి. అండ్ లైఫ్ అంటే బ్రతకడం అని మాత్రం తెలుసుకోండి ప్లీజ్.